వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి. సో మళ్ళీ చంద్రకళ గారు ఒక మంచి రెసిపీని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో తనని పిలిచేద్దాం. వెల్కమ్ చంద్రకళ గారు. బాగున్నారా? బాగున్నాం మేడం. ఓకే, ఎలా జరుగుతుంది మీ ధ్యాన ప్రయాణం? చాలా బాగా జరుగుతుంది. ఓకే, లాస్ట్ టైం మీరు మాకు బాదుషా చూపించాము, చాలా మంచి రెసిపీ చూపించారు. సో ఈసారి ఏం చూపించబోతున్నారు? గవ్వలు తయారీ చేయడం చూపిస్తాను. గవ్వలు, సూపర్. ఇది కూడా మళ్ళీ స్వీట్? ఇది స్వీట్. సూపర్. ఓకే, గవ్వలకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. గవ్వలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నూనె, నెయ్యి, చక్కెర, ఉప్పు, యాలకుల పొడి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లో మైదా కలిపేసుకుంటారా? ఒక స్పూను నెయ్యి వేసుకొని, అంటే ఒక కప్పుకి ఒక స్పూన్ తీసుకుంటారు. కొంచెం చిటికెడు కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం. స్వీట్లో ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. దీంట్లో ఇంకా వాటర్ కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నానబెట్టాలా మళ్ళీ? ఇది కూడా కొంచెం ఒక 10 minutes 15 minutes తడుపుకుంటే కొంచెం మంచిగా వస్తాయి, లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి, అంతే తేడా. అంటే 10-15 minutes నానబెడితే మంచిగా వస్తాయి. ఓకే, ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మైదా కాకుండా. ఓకే, చాలా మంది మైదా అంత ఎక్కువ తినరు అలాంటి వల్ల గోధుమ పిండితో చేసుకోవచ్చు చపాతీ పిండి. ఇలా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే తడిపి పెట్టుకోవాలి, లూజ్గా కాకుండా. స్టవ్ ఆన్ చేద్దాము. ఆయిల్ వేసేసుకుంటారా? ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకొని, ఇప్పుడు గవ్వలు తయారు చేసుకోవడానికి ఇది ఈ చెక్క ఇలా ఉంటుంది. దీంతో చిన్న చిన్న పిండి ఇట్లా తీసుకొని గవ్వలు తయారు చేసుకోవాలి. ఇంత చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చేసి చిన్న బాల్స్ తీసుకొని దీని మీద ప్రెస్ చేస్తూ రోల్ చేసి. ఈ గవ్వలు నెల రోజుల వరకైనా ఉంటాయి, స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు స్నాక్స్ లాగా పనికొస్తాయి. ఈవినింగ్ స్నాక్ తొందరగా అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా ఇంట్లో ఉండే చపాతీ పిండి ఉంటుంది కదా, అప్పటికప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు. చక్కెర ఇంట్లోనే ఉంటుంది, చపాతీ పిండి ఇంట్లోనే ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కదా, పిల్లలకు అప్పటికప్పుడు స్నాక్ చేసి పెట్టుకోవచ్చు. చేస్తుంటారా మీరు? చేస్తుంటాము. ర్యాలీస్ చేస్తూ ఉంటారా? ర్యాలీస్కి వెళ్తాము. సిటీలో ఎక్కడ జరిగిన మాధవి మేడం ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తూ ఉంటాము. అంతా ఒక టీం లాగా వెళ్తాము. ధ్యానమా చక్రాలప్పుడు కలెక్షన్లకు వెళ్తుంటాము, ర్యాలీలు చేస్తుంటాము. ధ్యానమా చక్రాలకి అక్కడే 11 days ఉండి డైనింగ్లో వడ్డిస్తుంటాము. 11 days డైనింగ్లోనే ఉంటారా? అక్కడే మా వర్క్ డైనింగ్ సెక్షన్లోనే ఉంటుంది. కంప్లీట్ అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది అక్కడ? చాలా హ్యాపీ. అందరికి వడ్డిస్తుంటే ఒక్కొక్కరిని చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే 11 days అయిపోయాయా, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చూడడం, అంతా ఫ్రెండ్స్తో కలిసి ఉండడము, అక్కడ ఎనర్జీ అంతా చాలా, ఇంకా ఇల్లు గుర్తు రానట్టుగానే ఉంటుంది. అలా అయిపోద్ది. ఇప్పుడు ఈ గవ్వల్ని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇలా ఇవి కాలేసరికి మళ్ళీ ఇంకా కొన్ని తయారు చేసుకోవచ్చు. మీరు ర్యాలీ చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా, ఎంత దూరం నడిచినా రోజు 7-8 kilometers చేస్తుంటాము. ఏమీ అలసట ఉండదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్ని పనులు చేసుకుంటాము.
7-8 కిలోమీటర్స్ నడిచారా? ఫస్ట్ ప్రతి టైం ఎప్పుడు ర్యాలీలు జరిగినా అంతా నడుస్తుంటాము. ఓకే. ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీరు అలా అడగడం, ఫండ్స్ అడగడం, కలెక్షన్స్? కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అడగడానికి అనిపించేది, కానీ మెల్లమెల్లగా అందరినీ అడగడం అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఎంతన్నా ఇట్లా అన్నదానానికి ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వండి అంటే ప్రతి ఒక్కరు ఇస్తారు. మన అడిగే విధానంలో కూడా వాళ్ళు ఇస్తుంటారు. అందరినీ ధ్యానమ చక్రాలకు రండి అని ఇన్వైట్ చేయడము, ఆ పాంప్లెంట్ ఇస్తూ చాలా బాగా అనిపించింది. అంటే నార్మల్గా కొంతమంది తెలియని వాళ్ళు అంటే మెడిటేషన్ చేయని వాళ్ళే అంట, మీరేంటి ఇట్లా అడగడం ఏంటి? కొంతమంది మీ అంటే రిలేటివ్స్ కానీ అంటుంటారు, కానీ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇక అలా అప్పుడప్పుడు కలెక్షన్లకు వెళ్తే తెలిసిన వాళ్ళు కనిపిస్తే కొంచెం మొహం చాటేసుకున్నట్టుగా వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు ధైర్యంగా వాళ్ళని పిలిచి వాళ్ళకి కూడా చెప్పి రండి అని చెప్తున్నాము. ఇవి కూడా కొంచెం గోల్డెన్ వచ్చే వరకు గట్టిగా కాల్చుకోవాలి. కొంచెం గట్టిగా అవుతాయేమో. గట్టిగా అవుతాయి. పాకంలో వేస్తే మళ్ళీ కొంచెం ఎట్లయినా కొంచెం గట్టిగానే ఉంటాయి. ఇవి ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటాయి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక రోజు ఆరబెట్టుకొని డబ్బాలో వేసుకుంటే. ఫస్ట్ టైం మీరు పత్రిసాని చూసినప్పుడు ఏమనిపించింది, ఎలా అనిపించింది? నేను ఫస్ట్ టైం ధ్యానంలోకి ఫస్ట్ రావడము సార్ని కలిసినాకనే వచ్చాను. అప్పటికి మా వారు 1 మంత్ అవుతుంది ధ్యానం చేయబట్టి. నన్ను అక్కడ పిరమిడ్కి రమ్మని, అక్కడ మా కాలనీలో సారు పిరమిడ్ ఉంది, రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలే. వస్తా అని అలానే 1 మంత్ గడిచిపోయింది. పట్టించుకోలేదు. ఇంకా ఎల్బీనార్లో ఒక క్లాస్ ఉండే, ఒక ప్రోగ్రామ్ ఉండే ఫంక్షన్ హాల్లో. ఇంకా అప్పుడు నాకు కొంచెం జ్వరం వస్తుంది. అప్పుడు సైన్ ఫ్లూ వస్తుంది అందరికి చాలా బయట. అప్పుడు జ్వరం వస్తుంది 2009లో. తగ్గకపోతే తగ్గట్లేదు. సరే మీరు ధ్యానం చేసిన చేయకపోయినా అక్కడికి వెళ్దాం రా సార్తో తీసుకెళ్లారు మా వారు. ఒకసారి కలిసి వద్దామని వెళ్ళాను. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, సార్ కింది దిగుతున్నారు. ఇంకా నేను షేకండ్ తీసుకో అని చెప్తున్నారు. నేను సార్కేమో లెఫ్ట్ సైడ్లో ఉన్నాను. అప్పుడప్పుడు మనం రైట్ హ్యాండ్ తీసుకోవాలి అని నమ్మకాలు ఉంటుండే కదా ఇంతకుముందుగా. నాకేమో రైట్ హ్యాండ్ తీసుకోవాలని చూస్తూ ఉన్నాను. ఇక కొద్దిసేపటి సార్ ఇట్లా మళ్ళాడు, మళ్ళీ రైట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ధ్యానం చేయడము ఇంకా వదలలేదు. మళ్ళీ సెకండ్ వేసేసుకోవాలి. అలా ఇంటికి వచ్చాను. ఇంకా ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి మా వారు చెప్పకుండా ఇక పిరమిడ్కి వెళ్ళి రోజు ధ్యానం చేసుకొని రావడము, ఇంకా నాతో పాటు ఇంకా వేరే పక్క వాళ్ళని కూడా తీసుకెళ్ళడం, ఇలా చేస్తుండే వాళ్ళము. మంచిగా అనిపించిందా? చాలా మంచిగా అనిపించింది. ఇంకా జ్వరం తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు జ్వరం రాలేదు. అంత ముందుకైతే ప్రతి ఇయర్ 2-3 డేస్ జ్వరం వచ్చి పడుకునే వాళ్ళము. ఇంకా అప్పటి నుండి ఇంకా ప్రతి ఇయర్ వచ్చే సీజనల్ జ్వరాలు అలాంటివి అనేది ఏమీ లేదు. కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 అవర్ పడుకుంటేనే ఇంకా పనులు చేసుకోవడం సాయంత్రం తగ్గింది. ఇప్పుడు అసలు మధ్యాహ్నం పడుకోను, మెడిటేషన్లో కూర్చుంటాము. నైట్ కూడా ఎక్కువ టైం మెడిటేషన్లో కూర్చుంటాను. పడుకోవడం ఒక 2-3 అవర్స్ పడుకుంటాను అంతే. ఒక్కొక్క రోజు పడుకోము. ఒకసారి నైట్ జూమ్ క్లాస్ నడుస్తుంది, ఓ రోజు పడుకోకుండానే 4 o'clock వరకు కూడా అవుతున్నాయి. అయిపోయింది. గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఇంత గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆయిల్ అసలు ఎక్కువ పట్టలేదు కదా? అసలు ఉండదు. సో హాయ్ ఫ్రెండ్స్,
మీ అందరి కోసం ఇంకొక చిట్కా. అందరి ఇళ్ళలో కాక్రోచెస్ ఉంటాయి కదండి, తిరుగుతూ ఉంటాయి, ఒకటో రెండో అలా. అవి అసలు ఎందుకు తిరుగుతూ ఉంటాయో, ఎందుకు మన ఇంట్లోకి కనిపిస్తుంటాయో తెలుసా? మనం అనుకుంటాము కిచెన్ని మనం చాలా నీట్గా పెట్టేసుకున్నాము, దాన్ని లైజాల్ వేసి ఫినాయిల్ వేసి ఇంకోటి ఏమేమో వేసి క్లీన్ చేసేసుకున్నాము అనుకున్నాం, అయినా కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. అసలు అవి ఎందుకు కనిపిస్తాయంటే మన కంటికి కావచ్చు, మన మైక్రోస్కోప్కి కావచ్చు, అవి కనిపించని ఫుడ్ అంతా కూడా మనం చేసి ఉంటాం కదా, అలా మన ఆ కట్ట మీద అలా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే కాక్రోచెస్కి మాత్రమే కనిపిస్తుంది. సో అవి కనిపిస్తూ ఉన్నాయి అంటే మన ఫ్లోర్ నీట్గా లేదు అని ఒక చక్కటి ఇంటిమేషన్గా మనం తీసుకోవచ్చు. మరి ఆ కాక్రోచెస్ని ఇంకొకటి ఎందుకు వస్తాయి అంటే మనల్ని ఏం తెలియజేయడానికి వస్తాయంటే, నైట్ సమయాన్ని ఒక యోగి ఏం చేస్తాడండి, ధ్యానానికి ఉపయోగించుకుంటాడు. పగలు అతని భౌతిక జీవితంలో డే టు డే లైఫ్, అతని ఎర్నింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటే నైట్ చక్కగా ధ్యానానికి ఉపయోగించుకోవాలి. అది యోగి యొక్క జీవితం. అలా గడపాలి. అలా గడపనప్పుడు అది ఇంటిమేట్ చేయడానికి, నువ్వు చూడు నీ జీవితాన్ని నువ్వు రివర్స్లో జీవిస్తూ ఉన్నావు అని తెలియజేయడానికి మన ఇంట్లో కాక్రోచెస్ వచ్చేస్తాయండి. సో మనం ఎప్పుడైతే ఎరుకతో ఉండి మన నైట్ అంతా కూడా నిద్ర తక్కువ చేసి ధ్యానం పెంచి బుక్స్ చదవడానికి ఎప్పుడైతే సమయాన్ని ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా కాక్రోచెస్ వెళ్ళిపోతాయండి, ఉండవు, కనిపించవు, వెళ్ళిపోతాయి. సో ఇంత ఈజీగా కాక్రోచెస్ని బయటికి పంపించడానికి ఉన్నప్పుడు దాన్ని పంపించడానికి హిట్ అని ఇంకేవేవో వాడేస్తూ ఉంటాం. సో అవి కూడా చనిపోతూ ఉంటే ఆ హింస ఎవరికో వెళ్ళదండి, కర్మరూపంలో మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. ఆ చిన్నది కదా, పురుగు కదా, ఏది ఎక్కడా చిన్నది లేదు పెద్దది లేదండి, ఏ ప్రాణమైనా ప్రాణమే. సో ప్రతి దానికి వాటి నుంచి మెసేజెస్ తీసుకోవాలి, అడిగి దాన్ని చక్కగా అడిగామంటే ఏదైనా కూడా, ఏ జీవి అయినా కూడా మనకు చక్కటి మెసేజ్ ఇస్తుంది. దాన్ని ఫాలో అయిపోయామంటే హ్యాపీగా మనము దాని నుంచి విముక్తులమవుతూ ఉంటాం. సో ఇదండి ఈరోజు చిట్కా. మరి థ్యాంక్ యూ. ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు చక్కెర పాకం తీసుకోవాలి, స్టవ్ వెలిగించుకొని ఎంత చక్కెర తీసుకోవాలి? ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవాలి. చక్కెర తడిసే వరకు వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. ఎక్కువ పోసుకుంటే ఎక్కువ టైం అవుతుంది పాకం రావడానికి. కొంచెం తడిసేంత వరకే పోసుకోవాలి, చక్కెర తడిచేంత వరకు పోసుకోవాలి. సిమ్లో పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి. ఈ చక్కెర కరిగే వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే చక్కెర కింద అలాగే గడ్డల చక్కెర ఉంటుంది, పైన పాకం ఉంటుంది. కలుపుతూ కూడా ఉండాలి, కలపకపోయినా కానీ కిందనే ఉంటుంది, పైన పాకం వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు ధ్యానమా చక్రానికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంతా చూడగానే? చాలా బాగా అనిపించింది. అక్కడ ఎనర్జీ, అప్పుడు పిరమిడ్ లేదు, ఏమీ లేదు, చిన్న హార్ట్ పిరమిడ్ ఉండే. కానీ చాలా. ఏ ఇయర్లో వెళ్ళారు మీరు ఫస్ట్? 9 నుంచే వెళ్తున్నాము. అంటే ధ్యానమా చక్రానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు? ఫస్ట్ అంటే మేము శ్రీశైలం ధ్యానమా చక్రాలకు వెళ్ళాము. ఫస్ట్ 9లో అక్కడ జరిగింది, 10లో అమరావతిలో, 11లో వైజాగ్లోనే జరిగింది, 12లో ఇక్కడ కడతాల్లో, 12 నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో కొంచెము యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పాకము కొంచెం ముదురుగా చూసుకోవాలి, అది వచ్చిందా రాలేదని చూసుకోవడానికి. అంటే రెండు ఉంటాయి కదా, ఒకటి ముదురు అని, ఒకటి లేదా. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి దీనికి? కొంచెం ముదురుగానే తీసుకోవాలి. ఈ వాటర్లో వేస్తే ఇట్లా లేతగా ఉంటే విచ్చుకోపోదు, ఇట్లా రాదు, అవుతుంది. అది కొంచెం పాకం అయిందనుకో అట్లే ఇట్లా డ్రాప్స్ లాగా నిలబడుతుంది, అది పాకం వచ్చినట్టుగా. సేమ్ ఇదే పాకము అరిసెలకు కూడా వాడచ్చు. అయిందా పాకం? చక్కెర పాకం అయింది. ఈ పాకం రాగానే గవ్వలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి.
కొద్దిసేపు కలుపుకోవాలి, అన్నిటికీ పాకం పట్టేలాగా రసం కిందికి పేసన్లో వేసుకొని. అంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసేసుకొని కలుపుకోవాలా? స్టవ్ ఆన్లో ఉన్నా పర్వాలేదు, బంద్ చేసినా పర్వాలేదు. ఈ గవ్వల్ని స్వీట్లు ఇష్టం లేని వాళ్ళు కారంతో కూడా చేసుకోవచ్చు. పిండిలోనే కారం, ఉప్పు, జీలకర్ర అన్నీ కలుపుకొని సేమ్ ఇలానే చేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకుంటప్పుడే కలుపుకోవాలి. మళ్ళీ బెల్లంతో కూడా సేమ్ చక్కెర బదులుగా బెల్లంతో చేసుకోవచ్చు. స్వీట్ చక్కెర ఇష్టం లేని తినని వాళ్ళు బెల్లంతో చేసుకొని కూడా తినచ్చు. అయినాయి. ఇవి కొద్దిసేపు చల్లారితే డ్రై అయిపోతాయి అన్నమాట. కొద్దిసేపట్లో అయిపోతాయి. కొద్దిసేపు అందులో ఉంచాలా? ఉంచకపోయినా తీసి ప్లేట్లో పోసుకుంటే అవే చల్లు తీసేసుకో. పత్రి సార్తో మీకున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒకసారి ధ్యానమా చక్రాలప్పుడు కడతాల్లో ట్రెక్కింగ్కి వెళ్ళాము. అక్కడ సారుతో వేరే ఫ్యామిలీ ఒకరు ఫోటో దిగుతున్నారు. మాకు స్టార్టింగ్ అంత తెలియదు, ఏమైనా సార్తో ఫోటో దిగాలి, సార్తో సెకండ్ తీసుకోవాలి అనేది ఉంటుండేది. అంటే మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ కొద్ది రోజులకి అయితే వేరే ఫ్యామిలీ దిగుతుంటే మేము సడన్గా వెళ్ళి సార్ పక్కన నిలబడి ఫోటో దిగడానికి వెళ్ళాము. అయితే సారు పక్కకు నడువు అని పక్కకు నెట్టేసాడు. అయితే ఇంకా సార్ ఇలా నెట్టేసాడని కొంచెం ఫీల్ అవుతూ ఇక కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. పక్కకు నిలబడ్డాను. అలా నిలబడ్డాను. సార్ ఫోటో దిగి మళ్ళీ పక్కకు వచ్చి, లేదు వాళ్ళు ఫ్యామిలీతో ఫోటో దిగుతున్నారు కదా, మీరు పక్కన నిలబడి ఫోటో దిగితే బాగుండదు కదా, అందుకు నేను ఇలా అన్నాను అన్నాడు. అప్పుడు అర్థమైంది తప్పు నాదే అనేది. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోటో తీసుకుంటుంటే మనం దిగడం కాదు, ఏదో సార్ ఉన్నాడని ఉరికి దిగాం కానీ అనుకున్నాను. ఇప్పటి నుంచి సార్తో ఇలా దిగొద్దు, సారే మాతో వచ్చి ఫోటో దిగాలి అనుకున్నాను. డిసెంబర్లో ఇది అయిపోయింది. జనవరిలో మేము ప్రతి మంత్ బుక్స్ ప్యాకింగ్కి వస్తాం ధ్యాన జగతి బుక్స్కి. అప్పుడు సారు బుక్స్ ప్యాకింగ్ రోజు ఆఫీస్కి వచ్చారు. అందరం బుక్స్ ప్యాకింగ్ చేస్తున్నాము. సార్ వచ్చారు, మా మధ్యలోనే కూర్చొని ఫోటో దిగారు. అప్పుడు అనిపించింది ఒక 1 monthకే సారే వచ్చి మాతో ఫోటో దిగారు. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. చాలా అది మా ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఓకే, ఇక ఇప్పుడు కూడా అంత సారు టచ్ అయితే అంతగా ఎగబడి అన్నట్టు కాదు. ఇక వీలుంటే తీసుకుంటాం సెకండ్, లేకపోతే దూరం నుంచి అయినా చూస్తాము. ఓకే, సో రెడీ అయిపోయింది. సో రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేద్దాం. చాలా పర్ఫెక్ట్గా చేశారు. లాస్ట్ టైం బాదుషా ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఇప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా చేశారు. టేస్ట్ చూడండి మేడం. తీసుకోండి మీరు. ఎలా ఉన్నాయి? చాలా 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 అద్భుతంగా ఉన్నాయి. మీరు చాలా స్వీట్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, అసలు ఎక్కువ కాకుండా. స్వీట్ తక్కువ తినే వాళ్ళు కూడా తినేయచ్చు. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ ఇంత మంచి రెసిపీని మాకు చూపించినందుకు. గవ్వలు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని 1 స్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు గవ్వల చెక్కతో కొద్దిగా పిండి తీసుకొని గవ్వలు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక గవ్వలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 కప్ చక్కెర వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాకం అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలు పాకంలో వేసి 2 నిమిషాలు ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే గవ్వలు రెడీ. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో గవ్వలు. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా 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 టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ఛానల్. నమస్తే.